సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక సీఎం అంటే కటింగ్ మాస్టరా అని ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా అని సూటిగా ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం అంటే కటింగ్ మాస్టరా అని ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా అని సూటిగా ప్రశ్నించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ లివిల్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగానే సీఎం అంటే కటింగ్ మాస్టరా, ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యను కోత పెట్టడమే లక్ష్యమా, సీఎం అనే పదానికి సరికొత్త నిర్వచనం అంటూ కూడా పలు ప్రశ్నలు ఎక్కువగా సంధించారు. నాడు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు 2 లక్షల రుణమాఫీకి 1,000,000 కోట్లు పెడుతున్నారంటే అంటూ కూడా ప్రశ్నించారు. మొదలు 39,000 కోట్లని ఇప్పుడు 31,000 కోట్లకే కటింగ్ పెట్టి కుదించారు. ఈ రుణమాఫీకి సంబంధించిన కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. పాత బుక్కులు లేవనే నేపథ్యంతో లక్షల మందికి శతకోపం పెట్టే కుట్ల ప్రయత్నం చేస్తే సహించబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. రేషన్ కార్డు సాకు చూసి లక్షల మందికి మొండి తెచ్చే కుతంత్రం చేస్తే భరించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి శూన్యహస్తం చూపే చీకటి సన్నాగాన్ని చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఆ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా మొన్న లక్షలాది మందిని 500 సింగర్ పథకానికి దూరం చేశారు. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులు జగనామం పెట్టాలంటే కుదరదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. నాడు ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండుగ ముగిసినా ఎకరానికి 7,500 రైతు భరోసా అడ్రసే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో అందరికీ అన్ని అన్నారు. అధికారంలో రాగానే కొందరికే కొన్ని అనే కోత పెడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీపై మాట తప్పినా మడమ చెప్పిన లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం, పోరాటం, జై కిసాన్, జై తెలంగాణ అంటూ సందర్భంగా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు. ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు భరోసా పేరు మీద ఇటు కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పంటలు వేసే టైంలో ఇవ్వాల్సిన రైతు బంధు, రైతు భరోసా ఇవాళ పంటలు కోసే టయానికి కూడా ఇవ్వకపోవడానికి ఏంటి అర్థం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు అంశాలను లేవనెత్తారు. అంతేకాకుండా రుణమాఫీ డిసెంబర్ 9 నాడే రుణమాఫీ తెచ్చుకోవడం కూడా ఉంటే ఇంకొంతమంది తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు మేము వస్తున్నాం, మాఫ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 6 నెలలు గడిచిన గతి లేదు. ఇప్పటికీ రుణమాఫీ ఎప్పుడేస్తారో స్పష్టంగా చెప్పలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి అన్ని సీఎం అంటే కటింగ్ మాస్టర్ లా చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంశాలను లేవనెత్తారు. అంతేకాకుండా ఇవాళ రుణమాఫీకి ఏదైతే అందరికీ ఇస్తామని చెప్పేసి రుణమాఫీ కొందరికి మాత్రమే ఇవ్వడం పట్ల కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏదైతే ఐటీ ప్లేయర్స్ కావచ్చు, ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ఎవరైతే 5 ఎకరాల కంటే పైబడి ఉన్న వారికి రైతు రుణమాఫీ అందులోనే ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ లీకులకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ కటింగ్ పెట్టేందుకే ఇలా కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఒకవేళ అదే జరిగితే మేము ఊక్కోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. మన లక్షలాది రైతులతో మేము పోరాటం వారికి రైతులకు అండగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. మొత్తానికి ఇవాళ ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నచ్చేట ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, పంటలకు సరిపడా విత్తనాలు లేవు, ఎరువులు లేక రైతులు అల్లాడుతుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కట్ చేస్తూ కోతలతో మొత్తం కోతలు చేస్తూ ఇవాళ రైతులు నచ్చేట ఉంచుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం అంటే కటింగ్ మాస్టర్ అనే కొత్త నిర్వచనం అంటూ కూడా ఈ సందర్భంగా
పలు అంశాలను లేవనెత్తుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఇస్తానన్న ఏదైతే ప్రచారంలో ఇస్తానని చెప్పిన మాటలకు ఆయన చేతలకు పొంతన లేదని మరోసారి స్పష్టమైనట్టుగా ఇవాళ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ప్లెయిన్ గా పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన ఏదైతే ఇస్తానని చెప్పారో అవన్నిటి కూడా అమలు చేసి తీరాల్సిందే, లేదంటే వారి పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ పలు మంత్రులు అయితే స్పందించారు. ప్రియా. రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.